ప్రతి మెట్టులో నీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నావో ఆ విశ్వాసం వ్యక్తమవుతూ ఉంటుంది. కఠిన పరిస్థితుల్లోనే విశ్వాసం వ్యక్తమయ్యేది. అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది? మళ్ళీ చెప్తా, అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించడం, సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది? ఎలా బయటపడుతుంది? అన్ని రివర్స్ అవుతున్నప్పుడు నువ్వు ప్రభువుని విశ్వసిస్తావు చూడు, ప్రతికూలతల్లో విశ్వసిస్తావు చూడు, ఆ ప్రతికూలతలోనే నీ విశ్వాసం అనేది నిగ్గుదేలుతుంది, వ్యక్తపరచబడుతుంది, బహుమానం పొందనర్హమవుతుంది. ఏమంటున్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. స్తోత్రం. నా కుమారుణ్ణి అంత కఠినమైన పరీక్షలో ఉంచాను నేను, అంత కఠినమైన చేదైన పరీక్షలో ఉంచాను నా కుమారుణ్ణి. దూతలారా, అనుకూలంగా ఉన్నప్పుడు అతను నాకు విశ్వాసం చూపుట కాదు, ప్రతికూలతలలో ఉండి కూడా నన్ను విశ్వసించాడు. ఇప్పుడు చెప్పండి, అతను బహుమానానికి పాత్రుడా కాదా అని అడుగుతాడు. ప్రతికూలతలలో, కఠిన పరిస్థితులలో, తను ఊహించని చేదైన అనుభవాల్లోకి నెట్టేశా నా కుమార్తెని. అయినా నన్ను హత్తుకుంది నా బిడ్డ. హల్లెలూయా. అయినా నన్ను పెనవేసుకుంది నా కుమారి. దూతలారా చెప్పండి, నా బిడ్డ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు బహుమానానికి పాత్రురాలు కాదా? అవును తండ్రి, ఆమె బహుమానానికి పాత్రురాలు. ఎక్కడ వెళ్ళడైతే? అనుకూలతలలోనా ప్రతికూలతలలోనా? దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఆ విశ్వాసం వెల్లడై నువ్వు బహుమతి పొందాలంటే ఎందులో నెట్టాలా? ఎందులో తేలాల రంగు? అది అందుకు ఒక దశలోనేమో నీకు అందుతాడు, మరో దశలోనేమో నువ్వే పోరాడంటాడు. ప్రార్థన చేస్తున్నా, నువ్వు పోరాడమని చెయ్యి ప్రభువా. ప్రార్థన చేస్తున్నా, నువ్వే పోరాడు ప్రభువా. నేనే పోరాడి నువ్వు బహుమానం తీసుకుంటా. ఏ పుట్టిందమ్మా నీ పుట్టక అంటాడు. దేవునికి డాడియా రన్నింగ్ రేస్లో నేను ఫస్ట్ క్లాస్లో రావాలి, లేదా ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలని నన్ను పరిగెత్తుతున్నావు కదా, నాకంటే భలే బాగా పరిగెత్తుతున్నావు కదా డాడియా, నువ్వే పరిగెత్తవచ్చుగా, నేను కప్పు తెచ్చుకుంటా అంటే ఎట చూస్తాడు మన డాడీ? నేను నీకు అనుభవాలు నేర్పుతా, అక్కడ రన్నింగ్ పోటీలో నేను నీకుండను, ప్రత్యర్థులే ఉంటారు. హలో, నేర్చుకునే ట్రైనింగ్లో మాత్రమే నేను నీకు తోడుంటా. రంగంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులే ఉంటారు, నేను ఉండనురా. నేను పక్క నుండి చూడటమే. అక్కడక్కడ రేబాయ్ శబ్బాష్ చలో పరిగెత్తు అని చెప్పటమే మన పని. పరిగెత్తి ముందుకు పడతావో వెనక్కి పడతావో, ఏమవుతావో, గెలుస్తావో ఓడిపోతావో చూస్తా ఉంటా, ప్రోత్సహిస్తా, అవసరమైతే చేతులుపుతా. అంతేగాని నేను లోపలికి వచ్చి నువ్వు పక్కకు పోరా నేను పరిగెత్తుతాననేది లే. నేను పరిగెత్తి నువ్వు బహుమానం తెచ్చేది ఏంద్రా? నువ్వే పరిగెత్తాలి, నువ్వే పోరాడాలి. ఆ అవగాహన కల్పించేంత వరకు నేను నీతో ఉంటా. తర్వాత నీ ప్రత్యర్థుల మధ్యలోకి దించుతా నిన్ను. ఇప్పుడు నీ ప్రత్యర్థులు ఎవరు? లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంపం, భోగేచ్ఛలు, కామేచ్ఛలు, పాపేచ్ఛలు, ప్రలోభాలు, అన్ని అగచాట్లు, హింసలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు. నీ ప్రత్యర్థులు దయ్యాలు.
దురాత్మలు, దుష్టశక్తులు, నీ ప్రత్యర్థులు, వీటన్నిటి మధ్యలో పెడతా నేను. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు. అర్థం కాకపోయినా చెప్పు. అందుకే మరి ఇట్లా బలపరిచే దేవుడు. అట్లా ఉన్నావు నువ్వు. నేను ఎక్కడికి పోవాలా, నేను ఎక్కడే ఉన్నా. పరిగెత్తేవాడు ఏమనాలా? గురి వైపు చూసి పరిగెత్తాలా. డాడీ ఎక్కడికి పోవాలా? డాడీ మన పక్కనే ఉంటాడు. బబులోన్లో ఉంచాడు భక్తులను తీసుకెళ్ళి. ఈ అనుభవాలే. యూదాలోనేమో అందుబాటులో ఉండి అన్నీ తానయ్యాడు. ఆ అనుభవాలు నేర్పి దేవునితో కనెక్ట్ అయిన తర్వాత బానిసలుగా కొనిపోయేటట్టు చేశాడు. ఈ నలుగురిని అందులో చేర్చి వాళ్ళని అసలు పట్టించుకున్నట్టు దేవుడు మౌనం అయిపోయాడు. విచిత్రం చెప్పనా? వాళ్ళని దేవుడు పట్టుకోలేదు, బబులోన్లో వాళ్ళే దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోన్లో వారే దేవుని హత్తుకున్నారు. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులోంచి మమ్మల్ని కాపాడలేనంత చేతగానోడు కాదు మా దేవుడు. కాపాడకపోయినా పర్వాలా, మేమైతే వెనకడుగు వేసేది లేదు. మా విషయంలో ఆయన అపనమ్మకస్తుడు అయితే కానీ, ఆయన కాడు, అపనమ్మకస్తుడిలాగా చేస్తే చేయని, మేమైతే ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం. ఎక్కడ బయటపడింది వీళ్ళ నమ్మకత్వం? ప్రతికూలతలోనా, అనుకూలతలోనా? అది అర్థం కావాలి. ప్రతికూలతలో బయటపడింది వీళ్ళ నమ్మకత్వం, వాళ్ళ విశ్వాసం. అనుకూలతలో ఏడ బయటపడింది? దానియేలు ఒకవేళ యోధాలోనే ఉన్నాడు అనుకో, షడ్రకు మేషకు అబేద్నెగోలు యోధాలోనే ఉన్నారు అనుకో, నీకు నాకు తెలిసేవాళ్ళ? అది అసలు రహస్యం. స్తోత్రం. నీకు నాకు తెలియక వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి అగ్ని పరీక్షలు లేవు, అక్కడ పోరాటం లేదు, ప్రతికూలతలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు, ఎదురు దెబ్బలు లేవు, అగ్నిగుండం లేదు. యోధా దేశంలో హ్యాపీ. ఒక దానియేలు నీకెట్ట పరిచయం అవుతాడు? ఒక షడ్రకు మేషకు అబేద్నెగోలు నీకు ఎలా పరిచయం అవుతారు? వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. కొట్టు చప్పట్లో. వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. రాబోతున్న తరాలలో అనేకులకు మాదిరిగా వాళ్ళని చేయాలనుకున్నాడు. కాబట్టే భక్తులను తీసుకెళ్ళి బబులోన్లో పెట్టాడు. స్టార్టింగ్ ఏమని మనం ఎత్తుకున్నాం? భక్తులకు బబులోను అవసరమా? భక్తులు బబులోనికి ఎందుకు? అది ఎందుకంటే ఇందుకు. మీరే ఆలోచించుకోండి. ఈ నలుగురు అక్కడికి వెళ్ళకపోతే మనకు తెలిసేవారా? వాళ్ళ నుండి పాఠాలు ఏమన్నా మనం పొందేవాళ్ళమా? వాళ్ళు మనకు తెలియాలంటే యోధాలో ఉంటే తెలియరు. సో వాళ్ళని ఎందుకు తెలిసి బానిసలుగా ఇబ్బందులకు, నిందలకు, అవమానాలకు, అగ్నికి అప్పచెప్పాడు? శ్రమలకి. వాళ్ళని ఆయన ఘనపరచాలనుకున్నాడు. వారి విశ్వాసాన్ని, వారి నమ్మకత్వాన్ని, వారి క్రమాన్ని. ఎంత ప్రేమ దేవుడంటే! రాజా, నువ్వు సింహాల బోన్లో వేస్తే సావనైనా సస్తా. నా దేవునితో మాట్లాడటం మానుకో అనే మాట నువ్వు అంటే నేను ఊరుకోను. నా దేవునితో మాట్లాడకుండా ఒక పూట గడపటం కంటే చావే నయం. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 తండ్రి, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా
ఎంచుకుంటిని, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. యూదాలో ఉంటే అన్నీ తెలియవు, ఇశ్రాయేల్ దేశంలో యూదా దేశంలో ఉంటే అన్నీ తెలుస్తాయి మనకి. అవి ఏం రావుగా. అగ్నిగుండం వచ్చేదా వాళ్ళకి? సింహాల బోనం వచ్చేదా? స్వప్నము దాని భావం మొత్తం మీరే చెప్పాలనే పరిస్థితి వచ్చేదా? వాటిలోనికి నెట్టి అక్కడ వాళ్ళేందో జనానికి చూపి తన దాసులను ఘనపరచని ఇష్టపడినందుననే ఆనాటి భక్తులను అలాగ అనుమతించినట్టు ఈరోజు నిన్ను నన్ను ప్రతికూలతల్లోనికి నెడుతున్నాడు కొన్నిసార్లు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నైనా ఘనపరచని ఇష్టపడినందున నెడుతున్నాడు. ఆఖరి మాట మనల్ని అలా నెట్టివేసి ఆయన కొరకు మనకు ఎంత ఆకలి ఉందో పరీక్షించుకుంటాడు. ఎంతవరకు వెంటబడతాం, ఎంతవరకు ఆయన వెంటబడతాం, ఎంతవరకు ఆయన కోసం పరితపిస్తాం, ఎంతవరకు ఆయన కోసం ఆరాటపడతాం. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. తన భక్తుల్లో ఇదంతా వెతుక్కుంటాడండి దేవుడు. హల్లెలూయా. జాతి లక్షణాన్ని రుజువు చేయటానికి, తల్లి వలె తండ్రి వలె మనల్ని పెద్దలుగా చేయటానికి. మూడవది, మనలో ఉన్నటువంటి పోరాట పటిమను చూడటానికి, మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని మనకి ఇవ్వడానికి, బహుమతి మనకు అందజేయడానికి, ఘనపరచడానికి. రెండవది, ఆయన కొరకు మన హృదయంలో ఎంత ఆరాటం ఉందో, ఆసక్తి ఉందో, మమత ఉందో, ప్రేమ ఉందో తెలుసుకోవటానికి. ఇప్పుడు దానియేలును చూసి ఎంత మురిసిపోయి ఉంటాడండి దేవుడు. లాస్ట్ మాట, ఎంత ఆనందపడి ఉంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను బట్టి ఎంత మురిసిపోయి ఉంటాడు. నువ్వు అగ్నిగుండంలో వేసి మేము సాగుకు భయపడతాం అనుకున్నాను, సస్తాం అవసరమైతే. కానీ మా దేవుడు వద్దన్న పని మాత్రం, భూమి ఆకాశాల సృష్టికర్త, సైన్యములకు అధిపత్యగా యెహోవాకు మాత్రమే మేము సాష్టాంగపడతాం, సాగిలపడతాం. ఇక ఏ దానికి మేము సాష్టాంగపడం, సాగిలపడం. ఈ మోకాలంటూ వంగితే ఆయన ముందే వంగాలి. అది ఒక యూదుడి రోషం. ఈ మోకాలంటూ సాష్టాంగ పడితే, ఈ మోకాలంటూ వంగితే అది నా ప్రభువుకి మొక్కటానికి మాత్రమే. ఈ పెదవి ముద్దాడాలంటే నా ప్రభువునే. ఇక దేనికి మోకాళ్ళలోనకయో దేన్ని ముద్దు పెట్టుకొనకయో ఉందమని మా తీర్మానం. ఏమైంది చివరికి? అగ్నిగుండం ఒక వెంట్రుకను కూడా కాల్చలేకపోయింది. సింహాలయ నోళ్లు మూశాయి. భక్తులు గణపరచబడ్డారు. భక్తులను ఆదుకున్న నా దేవుడు మహిమ పొందాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే పూజార్హుడు.